బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైల్డ్ పోర్న్ పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. చైల్డ్ పోర్న్ చూస్తూ అప్లోడ్ చేస్తున్న 24 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో నీటిపారుదల శాఖ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం. ఎక్కువ మంది 18 నుంచి 48 ఏళ్ల వయసు వారిగా గుర్తించారు. 10 మంది మ్యూల్ ఖాతాదారులను అరెస్టు చేశారు. నిందితులకు దేశవ్యాప్తంగా 37 సైబర్ క్రైమ్ కేసుల్లో లింకులు ఉన్నట్లు గుర్తించారు. 26 కోట్ల లావాదేవీలు మ్యూల్ ఖాతాల్లో జరిగినట్లు తేల్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలకు సంబంధించినటువంటి 24 మందిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఆర్డర్ తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అతనితో పాటు 4 మొబైల్ ఫోన్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. చెక్ బుక్లు, అదే విధంగా సిమ్ కార్డు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎవరెవరికి ఫోన్లు చేశారు అనే దానికి సంబంధించి ఎంక్వైరీ అయితే మొదలైంది. అయితే ఇటీవల తెలంగాణ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి బ్యూరో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 81 మందిని సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు. వీళ్ళు 7 మంది మహిళలు, అదే విధంగా కూడా ఆపరేషన్ కి సంబంధించినటువంటి భారీ మొత్తంలో అమౌంట్ ఏదైతే ఉంటుందో అమౌంట్ ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ప్రధానంగా కూడా 700 కేసులకు పైగా కూడా నమోదయ్యాయి. ఇది చాలా కీలకం. ఇందులో భాగంగా మనం తీసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సైబర్ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఆ విచారణలో భాగంగానైతే ఈ మొత్తం డబ్బులు రికవరీ కావచ్చు. దాంతో పాటు ఉన్నటువంటి చికాగోయల్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచారణ అయితే మొదలు పెట్టారు. అందులో భాగంగానే మొత్తం కేసులు అన్నింటి కూడా బయటికి తీసుకున్నారైతే మనం చెప్పాలి. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా